అన్న వందనాలు. అండ్ ఈ లైవ్ మీటింగ్‌లో ఉన్న బెంజమిన్ అన్న గారికి కూడా వందనాలు. అండ్ లైవ్ వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మీరు చెప్పిన మాటలతో అంగీకరిస్తూ నేను చెప్పే విషయాలు కూడా 2, 3 పాయింట్స్ నేను కూడా చెప్దామని ఆశిస్తా ఉన్నాను. అయితే ఏంటంటే అన్న, ఈ మొదట ఈ మీటింగ్ లైవ్ వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేదేందంటే, మీరు ఓపెన్ మైండ్ పెట్టుకొని వినండి. ఓపెన్ మైండ్ అంటే ఈ అంటే ముందే ఫిక్స్ అయిపోయి ఇది కరెక్ట్ కాదు అన్న దృష్టితో చూస్తే అది కుదరదు. సో గనుక మన చేతిలో వాక్యం ఉంది గనుక అది వాక్యానుసారంగా మాట్లాడుతున్నారా లేదా అని ప్రతి ఒక్కరు ఆ ఉద్దేశ్యం కలిగి ఉంటే చెప్పేది అర్థమవుతది. అయితే రెండోదేందంటే ఎప్పుడైనా మనము లోకస్తులని లేదా లోకాన్ని ప్రశ్నించినప్పుడు నువ్వు చేస్తుంది సరికాదు అని చెప్పినప్పుడు లోకం తిరగబడుతది. ఎందుకంటే లోకానికి తగ్గింపు తెలియదు. ఉదాహరణకి ఒక దొంగని పట్టుకొని వాడు దొంగతనం చేశాడని తెలిసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మనకు కనబడితే అరే దొంగ అని పిలిచామనుకో వాడింకా దొంగతనమే చేస్తాడు. అయితే అప్పుడు అతడు ఏమంటాడంటే, "అరే ఏంట్రా నన్నే దొంగ అంటావా?" అని ఎదురు తిరుగుతాడు. అది వాడికి తెలుసు వాడు దొంగ అనే. అది తప్పని తెలుసు. సో, ఒప్పుకోడు. సో, లోకానికి తెలుసు. సో, ఒప్పుకోదు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనమేందంటే, క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్నటువంటి మనమేందంటే, మనము చెబితే వినేవారం మనం. ఆ విధంగా ఉండాలి మనం. సరి చేసుకోవడానికి రెడీగా ఉండాల్సింది దేవుని బిడ్డలే. లోకం సరి చేసుకోనికి రాదు ఎప్పటికి ముందు. అందుకే లోకంలో ఎన్ని చూస్తున్నాం మనం. కానీ దేవుని బిడ్డలు అలా కాదు. సరి చేసుకోవడానికి ముందొస్తారు. ఓకే. అయితే ఆహ్, దేవుని ముందు పాస్టర్‌లైనా, విశ్వాసులైనా సమానమే. ఎందుకు అనంటే పాస్టరు మనిషే. నేను మనిషినే. ఇద్దరికి శరీరం ఉంది. మనమందరం మనుషులమే. ప్లస్ మనకి పాపపు స్వభావము ఆదాము నుండి ఏ విధంగా అయితే వచ్చిందో ప్రతి ఒక్కరం నీతిమంతులం కాదు. అందరం పాప స్వభావం కలిగి పాపం చేసిన వారమే. తర్వాత పాపపు క్రియలు కూడా చేసిన వారమే. అయితే క్రీస్తు రక్తంలో పాస్టర్ కడగబడ్డాడు. నేను కడగబడ్డా. సో, ఇద్దరం కడగబడ్డాం. ఇద్దరం పాపులమే. ఇద్దరికీ రక్షణ వచ్చింది. సో, ఇక్కడ ఏమైతుందంటే బైబిల్ ప్రకారం పాస్టర్‌లు మరియు విశ్వాసులు ఆత్మీయంగా ఒకే స్థాయిలో సేమ్ లెవెల్‌లో ఉన్నవారు. అయితే కానీ పాత్రలు, బాధ్యతలు వేరు భిన్నంగున్నాయి. కానీ మనోళ్ళేం చేశారంటే ఈ బాధ్యతలని, ఈ పాత్రలను బట్టి వీరి యొక్క స్థాయిని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనకి ఇవ్వబడ్డట్టు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతని ఒక స్థాయిగా చూసుకున్నారు. అదే విశ్వాసులు గూడా వారికి ఆ బాధ్యత ఇవ్వబడ్డది అని గ్రహించకుండా, ఆ బాధ్యతను ఆధారం చేసుకొని వారి స్థాయిని చూస్తున్నారు వాళ్ళు. లేదు, లేదు. సమానం విశ్వాసులమందరం. ఇప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అని జెప్పుతున్నప్పుడు, విశ్వాసం లేకుండా పాస్టర్ ఎలా అవుతాడు? విశ్వాసి కాకుండా. సో, ఆయన విశ్వాసే, విశ్వాసులు గూడా విశ్వాసులే. ఇందులో ఎలాంటి తేడా లేదు. బాధ్యతలు వేరుంది. కానీ ఈ బాధ్యతల్ని ఆధారం చేసుకొని మనం ఏం చేసామంటే, ఆ స్థాయిని పెట్టేసుకున్నాము. సో, అది తప్పు. అందుకే గలీతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 26, 27, 28లో కూడా ఏమంటాడు? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరు? అందరూ ఇంక్లూడెడ్ పాస్టరు, వాళ్ళ ఫ్యామిలీ, మనము, మన పిల్లలు అందరం దేవుని కుమారులము. దాసుడు యజమానుడని గాదు. దేవుని పిల్లలంటే ఈ వారసత్వానికి దేవుని యొక్క ఆ రాజ్యానికి మనమందరం సమానులము. హక్కులు సమానమున్నది. ఏం తేడా లేదు. ఆ కృప విషయంలో గాని, ఏదైనా గాని రక్షణ విషయంలో గాని, క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ప్రతి ఒక్కరము క్రీస్తునందు ఇప్పుడు పాస్టర్ గూడా బాప్తిజం తీసుకొని స్పెషల్ ఏం గాదు గదా! సో, క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. ఆ ధరించుకున్నప్పుడు ఆయన స్వభావం కలిగి జీవించాలి. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు. దాసుడని, స్వతంత్రుడని లేదు. పాస్టర్, విశ్వాసి అని లేదు. పురుషుడని, స్త్రీ అని గూడా లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అయితే గలితీయులకు రాసిన పత్రికలో ఆ రోజుల్లో ఏందంటేనా, ఈ రిలీజియస్ సిస్టమ్ అడ్డొచ్చాయి. ఒకటి యూదులని, గ్రీకులని తేడా అడ్డొచ్చింది. తర్వాత ఈ సామాజికంగా లెవెల్స్‌ని బట్టి వాళ్ళు తేడా చూడడం జరిగింది. ఒకళ్ళు గొప్పోళ్ళని, ఒకళ్ళు బీదవాళ్ళని, దాసుడని, స్వతంత్రుడని, తర్వాత స్త్రీ, పురుషుడని భేదాలు రావడం. ఇవన్నీ వచ్చినప్పుడు పౌలు మాట్లాడుతూ ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారని. మరి ఈరోజు పాస్టరు, విశ్వాసులు అని తేడా లేదు. క్రీస్తునందు అందరం ఏకం. అందరం విలువ పెట్టి కొనబడ్డ వారము. మనుషులకి దాసులం కాకూడదిక్కడ. ప్రధాన కాపరి అయినటువంటి యేసు ప్రభువునే సేవించాలి. ఆయన నామమును బట్టి సేవించాలి. అయితే బాధ్యతలు ఏదైతే ఇచ్చిరో ఆ బాధ్యతలు సరిగ్గా నిర్వహిద్దాం అంతే. కానీ ఆ బాధ్యతల్ని ఆధారం చేసుకొని మనకున్నటువంటి దౌర్భాగ్యం ఏందంటే ఈ భారతదేశంలో ఉన్న కులం ఏదైతే ఉందో ఆ కుల ప్రభావము
మన స్వభావంలో ఉండిపోయింది చాలా మటుకు కొందరికి. స్వభావం మారకుండా ఎప్పుడైతే క్రీస్తు స్వభావం, ఆత్మ స్వభావం గలవారిగా ఉంటే ఇవన్నీ పోతాయి. కానీ కుల స్వభావము, ప్రాంతీయ స్వభావము పోకుండా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ అది సంఘం పైన రుద్దుతున్నాం. సో, విశ్వాసులేందంటే మేము ఇంతే అన్నట్టు వీళ్ళుంటున్నారు. అటు వాళ్ళు అలాగే ఉంటున్నారు. తర్వాత యోహాను రాసిన పత్రిక 1 అధ్యాయం 12 వచనంలో గూడా తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలము అందరమైనాం గదా! అందులో అందరం ఉన్నాం గదా! తర్వాత సహోదర భావము తోటి జత పనివారమని ఎంచుకోవాలి. ఇప్పుడు స్టేజ్ మీద నిలబడి మాట్లాడితేనే, పాడితేనే ఆహ్, మేము హై స్థాయి అని, తర్వాత మిగతా వాళ్ళు చిన్న స్థాయి అని ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదు. ఇక్కడ యోహాను గారు ప్రకటన గ్రంథంలో రాస్తే ఎంత మంచి మాట అంటాడు. మీ సహోదరుడును అంటే యోహాను గారు వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, అపోస్తలుడు. కానీ మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? అవన్నీ పక్కన పెట్టేసి, నా స్థాయి ఇంత అని పక్కన పెట్టేసి, నా అనుభవం ఇంత అని చెప్పకుండా, ఇవన్నీ నాకు దేవుని యేసుప్రభుని గురించిన ప్రత్యక్షత నాకు కలిగింది అని, ఆ గర్వాన్ని గూడా పక్కన పెట్టేసి, మీ సహోదరుడునగు యేసును బట్టి కలుగు శ్రమలలో, రాజ్యంలోను, సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం నిమిత్తము పత్మసు ద్వీపమున పరవశన ఆహ్, పరవాసినైతిని అని మాట్లాడుతుంది. మీ సహోదరుడు ఇప్పుడు ఎంతమంది పాస్టర్సు విశ్వాసులైన నా తోటి సహోదరుడు, నా తోటి పరిచారకుడు, నా తోటి సేవకుడు అని చెప్పగలుగుతారు. ఎందుకనంటే ఇప్పుడు మనకున్నటువంటి భ్రమ ఏందంటే సేవ అంటే ఏంది అనంటే ఒక సంఘాన్ని బట్టి పాస్టర్ అయితేనే సేవ అని, లేకపోతే స్టేజ్ మీద ఉండి టీచ్ చేస్తేనే సేవ అని అన్న భ్రమలో ఉండిపోయి అసలు సేవ అంటే తెలియట్లేదు. ఇప్పుడు పాస్టర్ అయినా సేవ చేస్తుండు, కింద కుర్చీలేసే వ్యక్తి అయినా గాని వడ్డించే వ్యక్తి అయినా సేవ చేస్తున్నారు. ఈ సేవ అనేది తోటి పరిచారకులుగా చేసుకున్నటువంటి ఉద్దేశ్యం ఇది. కానీ ఆ భావాన్ని తొలగించేశారు. బానిసత్వం తీసుకొచ్చేశారు. అందుకే మత్తయి రాసిన సువార్తలు గూడా ముగించేస్తానన్న. మత్తయి రాసిన సువార్తలో గూడా యేసు ప్రభు వారే స్వయాన ఏమంటున్నారంటే, మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు అని మాట్లాడుతున్నాడు. అందుకే యోహాన్ గారు మీ తోటి సహోదరుడినైనా నేను అని మాట్లాడుతున్నాడు. అపోస్తులైన పౌలు గూడా మాట్లాడుతూ ఏమంటాడు? మిగతా వాళ్ళని తోటి పరిచారకులుగా, తోటి జత పనివారిగా అని పోలుస్తూ మాట్లాడతాడు. నా సహోదరుడు ఇలాంటి మాటలు మాట్లాడు. కానీ ఎప్పుడైనా గాని నా విశ్వాసులు, నా బిడ్డలు మీరు లేకపోతే నేను నే ఇప్పుడు 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 ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? అరే! నేను నీకింత చేశానురా, నువ్వు నా తమ్ముడివి అనుకున్నాను. నేను నిన్ను సంపాదించుకున్నాను. నువ్విట్లా మాట్లాడతావా నాకు? ఇలాంటివి కావు. నీ తోటి జత పనివారు, నీ తోటి సహోదరుడు, నీ తోటి సేవకుడని భావించు. సంఘం అంటే సంఘం అదే. కానీ నువ్వు లెవెల్స్‌ని బట్టి నువ్వు విడదీసేసావు. తర్వాత యాజకత్వ బాధ్యత విశ్వాసులందరూ రాజులైన యాజక సమూహం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ప్రతి ఒక్కరము దేవుని యొక్క యాజకులము. యాజకులంటే మరి దేవునితోని యాక్సెస్ ఉంది గదా! ఇప్పుడు ఏమైపోయిందంటే రోమన్ కాథలిక్ చర్చ్ చేసినట్టు ఈ రోజుల్లో అదే జరిగిస్తున్నారు. ఎప్పుడైతే ఈ దేవుని దగ్గరికి మనకి యాజకుడంటే డైరెక్ట్ యాక్సెస్ ఉంది. యేసుక్రీస్తు రక్తం వలన కడగబడినటువంటి మనకి ప్రతి ఒక్క విశ్వాసికి దేవునికి యాక్సెస్ ఉంది. కానీ మనోళ్ళేందంటే ఆ స్థాయిని గుర్తించకుండా మధ్యవర్తిగా పాస్టర్‌ని చేసేసారు. పాస్టర్ గూడా మధ్యవర్తిగా ఉండాలనే ఆశపడుతున్నాడు. సో, దీని గురించి మాట్లాడితే ఈ యథార్థతని పాడు చేయడానికి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటారు. ఇది యథార్థత ఎందుకైతది? నీతోనున్న యథార్థత అది. దేవునితోనున్న యథార్థత కాదది. వాక్యంతోనున్న యథార్థత కాదు. సో, దాన్ని గమనించుకోవాలి. అందుకే చివరిగా ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మాట్లాడుతూ ఏమంటాడంటే, తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేసెను. మీకర్థమైతలేదు. విశ్వాసులకు గదా అర్థమైతలేదు. మీ స్థాయి ఎలా ఉంది దేవుని దృష్టిలో మనందరి స్థాయి అంటే యాజకులము, రాజవంశస్థులము. ఇంకా బానిసలు కాదు. సో, గనుక మీరు ఇందాక చెప్పింది రవానన్న అవి మీరు ఆల్రెడీ కవర్ చేసారు కాబట్టి దాన్ని నేను మళ్ళీ కవర్ చేయట్లేదు. ఇది దాంతో పాటు ఇవి యాడ్ చేస్తున్నాను. ఓకే. సాయి కిరణ్ అన్న మీరు మాట్లాడండి. మీరు మాట్లాడిన చానా సేపు మీరు మ్యూట్‌లో ఉన్నారు. ఓకే. థాంక్ యూ. దయచేసి కొంచెం నిదానం పాటిస్తూ కొంచెము చూసేవారు చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెము మనకి ఏదన్నా ఇన్‌కేస్ మనకు తెలియకుండానే ప్రెస్టేజ్ అలా అడ్డొస్తే దాన్ని తొలగించుకొని కొంచెము నిదానంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. అయితే సేవకుడిని ప్రశ్నించడము అని అంటే వాక్య అవగాహన ఉన్నవాళ్ళు అడగొచ్చా? లేకపోతే సేవకుడే అడగొచ్చా అని ఒకవేళ అనుకున్నా గాని, సరే అన్నగారు మీరన్నట్టు సేవకుడినే ప్రశ్నించాలి అనంటే, ఇక్కడ సమస్య మేము అదే మాట్లాడుతున్నామన్న. పాస్టర్స్‌కి, విశ్వాసులకి ఆ తేడా పెట్టేసి
శిష్యులుగా చేయండి అని అన్నప్పుడు, శిష్యులుగా చేయకపోవడం ద్వారా వాక్య అవగాహన తగ్గిపోయి, వాక్య అవగాహనలో వాళ్ళు ఎదగకుండా, వారు తర్వాత సేవకులుగా అవ్వకపోవడం ద్వారా వాడు అడగలేని స్థాయిలో ఉన్నాడు. రెండోది. అంటే ఎందుకంటే ఇక్కడ ఏదైనా స్వార్థం అడ్డొచ్చుండొచ్చు. ఎందుకంటే వీరు తెలుసుకుంటే వీడికి అప్పజెప్తే లేకపోతే వీడికి అవకాశం ఇస్తే వీళ్ళెదిగి ప్రశ్నిస్తారు అన్న దగ్గర అక్కడ ఆపేస్తున్నారు. అలాంటి వారి గురించి మేము మాట్లాడుతున్నాం ఇక్కడ. ఇన్ కేస్ మీరన్నట్టు ఈ మొత్తం బైబిల్‌ని ఆధారం చేసుకొని మీరన్నట్టు మాట్లాడినా గానీ, అక్కడ మోషే లాంటి గుణాలు, లక్షణాలు కలిగిన వారు ఉంటే మనం ఆలోచించొచ్చు. లేదా పౌలు గారి లక్షణాలు కలిగి ఉన్నవారు ఉంటే మనం ఆలోచించొచ్చు. బట్ ఆ విధంగా జరగట్లేదనే మేము మాట్లాడుతున్నాం. సో, ఓకే బ్రదర్. మీ పాస్టర్ మాటలకి అయిన యాక్సెప్ట్ విశ్వాసి చేస్తున్నాను నేను. ఆ! ఆ! కంటిన్యూ అవుతున్నాను. ఇంకా లెట్ మీ ప్లీజ్. ప్లీజ్. అయితే ఎవరైనా గాని ఇప్పుడు మీరైనా విశ్వాసి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే, నేనైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే. మనం అందరం విశ్వాసులమే. బట్ బాధ్యత అప్పజెప్పాడు దేవుడు. ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు ఏదైతే వాక్యానుసారంగా నడుస్తదో ఆయన చేతిలో సంఘము సేవకుడుండి దాన్ని నడిపిస్తాడో, ఆయన ఒక అథారిటీలో వాక్యం అనే అథారిటీ కింద నడిపిస్తాడో, అప్పుడు ఖచ్చితంగా విశ్వాసి ప్రశ్నించాల్సిన అవసరమే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. విధేయత చూపిస్తాము, లోబడతాము, గౌరవిస్తాము. కానీ అది ప్రభువుకి మించి కాదు మళ్ళీ. ఎందుకంటే ప్రధాన కాపరి ఆయన కాబట్టి. కానీ అది జరగట్లేదు కాబట్టి ఏమైపోతుందంటే ఇలాంటివి సందర్భాలొస్తున్నాయి. సో, కనుక ఇంకోటేందనంటే ఆహ్, మన యొక్క విలువ ప్రభువులో ప్రతి ఒక్కరు తెలుసుకోకపోవడం వల్ల ఏమైపోతుందంటే, ఇంకా వీరికే తెలుసు. వీరి ద్వారానే దేవుడు మాట్లాడతాడు. ఇంకా మాది ఏమంత లేదు అన్న డిస్కరేజ్‌మెంట్‌లో విశ్వాసులు పోతున్నారు. దాని గురించే మాట్లాడుతున్నాం తప్ప, ఇంకా వేరేది కాదిక్కడ. అది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. అండ్ రెండో విషయం ఏందంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2, 3 వచనాల్లో కూడా బలిమి చేత కాక, ఈరోజు బలిమి చేతనే అవుతదనుకోండి. బలిమి చేత కాక అయితే ఎవరైతే చేస్తున్నారో అలా ఇన్‌కేస్ మీరు శ్యామ్ పాల్ గారో ఏమో తెలియదు మీ పేరు. ఇన్‌కేస్ మీరు సేవకుడు అన్నారు కాబట్టి మీరు ఈ విధంగా చేయకపోతే మీకు అప్లికేషన్ గాదు. అయితే బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను కాచువారెవరు? కాపరులేగా. కాపరికి పేతురు ఈయన పెద్దగా మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు? పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువయ్యున్నట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. ఉదాహరణకి ఇప్పుడు నేనొక చోటుకెళ్ళాను. ఒక ప్రసంగికుడు ప్రసంగిస్తూ ఏం మాట్లాడుతున్నాడంటే, మనము అంటే బర్త్‌డే ఫంక్షన్ అది. ఈ పిల్లల్ని ఎదిగించేటప్పుడు మనము దేవునిలో ఎదిగించాలి. వారికి సంస్కరణ గూడా నేర్పించాలి అని మాట్లాడుతూనే అప్పుడే ఒక ముసలావిడ ఏమైందంటే అన్యురాలు తను. బర్త్‌డే ఫంక్షన్ కాబట్టి చుట్టాలు గూడా వస్తారక్కడ. వచ్చినప్పుడు ఏమైంది ఇప్పుడు అన్యులేందంటే వాళ్ళు చుట్టానికి ఎక్కువ విలువిచ్చుకుంటారు. సో, అక్కడ ఫంక్షన్ హాల్‌లో కూర్చున్నప్పుడు వాళ్ళేం చేశారంటే, "అమ్మ బాగున్నావా?" అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈయన ఇక్కడి నుంచి ఏం చేశారు, "అమ్మ ఇటినమ్మా కొద్దిగా ఇటిను. మీరు మూసుకుంటే నేను మాట్లాడతా. నేను మూసుకుంటే మీరు మాట్లాడండి." అంటే సంస్కరణ గురించి అప్పుడే మాట్లాడినావు నువ్వు. అప్పుడే నవ్వుల పాలైపోయావు. నేనేమంటా అంటే సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉన్నోళ్ళు ఇప్పుడు టీచర్ ఉందండి. ఉదాహరణకు బేసిక్ తీసుకుందాం. వాక్యం దాకా కాకుండా వాక్య అవగాహన ఉంటే బేసిక్స్ గూడా మనకు అర్థమైతది గదా! టీచరు సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉంది. తను స్టూడెంట్స్‌కి బోధించింది. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అడిగాడు. దీనికి ఏంటి టీచర్ డౌట్? ఇది క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి అని అడిగితే, అది తప్పు పడతదా టీచరు? తప్పు పట్టదు గదా! సంతోషపడతది. అరే! వీడికి కొంచెం ఆసక్తి ఉంది. వీడు అడుగుతున్నాడు. వీడు తెలుసుకోవాలనుకుంటున్నాడు అని సంతోషపడతారు. మరి ఆ విధంగా బోధకులు లేరు గదా! అని మా బాధ ఇప్పుడు. ఎందుకంటే నేనే అడిగినప్పుడు వీడు అపవాది పట్టింది. వీడు ప్రశ్నలేస్తున్నాడు అని అడగడం ఇలా అనడం గూడా ఎంత వరకుగా కరెక్టు అనేది నా ఒక ప్రశ్న. రెండోదొచ్చేసి సరే సేవకులని అడిగితే అది తప్పు కాదని అంటూనే మళ్ళీ కొంచెం ఒక రకంగా తప్పుగా అన్నట్టుగా మనకు అనిపిస్తా ఉన్నప్పటికిని మనం ఇప్పుడు మాట్లాడే దాంట్ల మరి దేవుని యొక్క పరిశుద్ధులని, దేవుని యొక్క విశ్వాసులని, రక్తంలో కడగబడిన వారిని నిందించడము, అపవాది పట్టిందనడము, ప్రశ్నిస్తే తప్పు పట్టడము, ప్రశ్నించడం కాదు అడిగితే గూడా దాన్ని ప్రశ్నించడము అని తప్పులో తీసుకోవడం గూడా ఎంతవరకు కరెక్ట్. అండ్ వారిని శిష్యులుగా చేయకపోవడం, వారిని సేవకులుగా చేయకపోవడము ఎందుకు జరగట్లేదు? ఎందుకలా ఆపేశారు? ఎందుకంటే సేవకుడు ప్రశ్నిస్తాడు గదా! లేదా వాక్య అవగాహన ఉన్నాడు. వాక్యం తెలిస్తే అడుగుతాడు గదా! అని ఆ దురుద్దేశంతో ఆపేసుండొచ్చు గదా! సో, పాయింట్స్ చాలా ఉంటాయండి. అదే మనము బయటికి తీద్దాం అనేటిదే అలా జరుగుతున్న వారి గురించి మాట్లాడుతున్నాం. తేడా ఏం లేదు. బాధ్యతలు వేరు. బాధ్యత ఉన్నోనికి రెస్పాన్సిబిలిటీ ఎక్కువుంటది. అకౌంటబిలిటీ ఎక్కువుంటది. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని ఈ మందను త్రోవ తప్ప పట్టించకూడదు. అంటే యేసు ప్రభువుకి కనెక్ట్ చేయాల్సింది పోయి, మనుషులు వారికి కనెక్ట్ చేసుకొని తప్పుదోవ పట్టిస్తున్నారు. అది మాట్లాడుతున్నటువంటి విషయం ఇక్కడ.
అంటే సంఘంలో ఇంతమంది ఉంటారండి. ఇప్పుడు చర్చ్ అయిపోయిన తర్వాత ప్రైజ్ ది లార్డ్ చెప్పుకుంటారు విశ్వాసులు. తర్వాత ఎళ్ళిపోతారు. వాడికింక మళ్ళీ పరిచయం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి రవీంద్రన్ ఉన్నాడు, నేనున్నాను. ఒక సంఘానికెళ్ళాం. వెళ్తే ఈ చర్చ్ అయిపోయినాక ప్రైజ్ ది లార్డ్ చెప్పుకొని ఎళ్ళిపోయాం. కానీ ఎప్పుడైనా కాపరి ఇది గమనించి, అరే! మనం ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. మనకు పరిచయాలుండాలి. మనకు బంధం పెరగాలి. మనము ఐక్యంగా ఉండాలి. రవీంద్రన్న సాయి కిరణ్‌తోని మాట్లాడుతున్నాడా? సాయి కిరణ్ నీతోని ఎప్పుడన్నా రవీంద్రన్న మాట్లాడాడా? అని ఎప్పుడన్నా కూర్చోబెట్టి అడుగుతారా? మీరలా ఉండొద్దయ్యా. మీరు ఏ ఏరియాలో ఉంటారో మీ ఫోను నంబర్ మీ దగ్గర ఉందా? లేదా? మీరు పరిచయం ఉందా? లేదా? ఒక సంఘానికి ఒక క్రీస్తు అనే షెడ్ కిందకొస్తున్నారు. మీరు ఒక కుటుంబానికి చెందినవారు. మరి మీరెందుకు మాట్లాడుకోవట్లేదు? మీరు మాట్లాడుకోవాలి గదా! ఎడమొహం, పెడమొహం పెట్టుకొని ప్రైజ్ లార్డ్ చెప్పుకొని ఎళ్ళిపోయి సోమవారం నుంచి శనివారం దాకా మళ్ళా మీరు సహవాసం లేకుండా మళ్ళీ ఆదివారం వచ్చి చుట్టా కలిసెళ్తున్నారు. ఇది పద్ధతి గాదు గదా! అని కూర్చోబెట్టి మాట్లాడి పరిచయం చేపిచ్చి ఐక్యపరచాలి. అది జరగదు. ఎందుకనంటే విశ్వాసులు కలిస్తే మా ఫ్యామిలీ గురించి ఏడ మాట్లాడతారని వీళ్ళు. అంటే ఇలాంటి వాళ్ళని మనం పౌలుతోని, మోషే గారితోని పోల్చి ఎలా మనం తీసుకుంటాము? మరి అలాంటప్పుడు మోషే బండతో మాట్లాడు అంటే ఫ్రస్ట్రేషన్‌లో కొట్టాడు. వాగ్దాన దే భూష్ ఆహ్, ఆహ్, ఆ దేశంలోకి పోలేదు. అంటే దేవుని ముందు ఎవ్వలైనా సమానమే గదా! అండ్ ఇంకోటి పాత నిబంధన ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటారు దాన్ని. అది ఇనీషియల్ డేసెసు. డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాడు యాక్సెసు. నేషన్‌తోని డీల్ చేస్తున్నాడు. ఇప్పుడు సార్వత్రిక సంఘంతోని ఇండివిడ్యుయల్‌గా డీల్ చేస్తున్నాడు. లేఖనం కంప్లీట్ అయింది గదా! మరి ఎందుకు అనంటే అదే రాజుల గ్రంథంలో, ఈ ప్రవక్తల గ్రంథంలో మాట్లాడుతూ దేశంలో సత్యం కరువైంది. విధవరాళ్ళను దోచుకుంటున్నారు. బీదవారిని బాధిస్తున్నారు. ఈ కాపరులు మందను తోవ తప్పిస్తున్నారు అని దేవుడే మాట్లాడిండు గదా! మరి గాడిద నోరుని తెరిచినప్పుడు విశ్వాసి నోరుని కూడా తెరుస్తాడు గదా! అంటే ఇంకో సేవకుడే ప్రశ్నించాలంటే నేను అదే అంటున్నా. మిగతా వాళ్ళు సేవకులు ఎందుకు అవ్వలేకపోతున్నారు? ఒకవేళ అయినా గాని వీరు గుర్తించట్లేదు. మనుషులు గుర్తించకపోవడం వల్ల వీళ్ళు సేవకులు కాదు విశ్వాసులే అని మనం అనుకుంటున్నాము. కానీ వాడికి ఆ సేవకుల లక్షణాలు దేవుడిచ్చిన ప్రేరేపణ ఇచ్చినా గాని, ఆ జ్ఞానం ఇచ్చినా గాని వాడు ఆటోమేటిక్‌గా వానికి అర్థమైపోతది. నేను వింటున్నది పాలు తాగే బోధన లేకపోతే బలమైన బోధన అని తెలిసినప్పుడు వాడు ఆటోమేటిక్‌గా అడిగేస్తాడు. ఉండబట్టలేడు. అడిగితే తప్పు కాదసలు. అది పాపం గూడా గాదసలు. దేవుడే ఇప్పుడు ఇజ్రాయేలీయులు నా జనాంగము, నా స్వాస్థ్యం అన్నాడు. ఎప్పుడైతే ఇజ్రాయేలీయులు తప్పు చేశాడో, అదే జనాంగం నుంచి ఇర్మియా ప్రవక్తను, యెషయా ప్రవక్తను లేచి వారికి నెగెటివ్‌గా ప్రవచనాలొచ్చాయి గదా! అప్పుడు వారేం చేశారు? వీడు ప్రభు నామంలో మాకు ప్రవచిస్తున్నాడు. మేలు చేసేవాడు కాదు. అందరిని భయపడిపిస్తున్నాడు. వీడిని ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు. అంటే ఆయన జనాంగం నుంచే, ఆయనలో నుంచే ఒక ప్రవక్తను లేపి వారికి అపోజిట్ మాట్లాడించాడు. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులొస్తాయో దేవుడు అదే సంఘం నుంచి ఇంకొకరిని లేవనెత్తుతాడు. ఇది గమనించుకోవాలి గదా! ఇక్కడ ఆయన అనుభవాలు తీసుకొస్తున్నాడు. ఆయన పర్సనల్ ప్రేయర్‌ఫుల్‌గా ఆయనకి ఆరోగ్యం బాగుంది. ఓకే. అది పర్సనల్ వ్యక్తిగతం తీసుకొచ్చి మళ్ళీ ఇదే ఈ పర్సనల్ టెస్టిమనీస్ అనేది మనము తీసుకురాకూడదు. అయితే ఆయన ఉద్దేశ్యము అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనము ఈ టైటిల్ పెట్టినటువంటి ఈ థంబ్‌నెయిల్ పెట్టినటువంటి ఉద్దేశ్యం కూడా ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఎంతసేపు అయినా మీరు అర్థం చేసుకోండి నా ఇంటెన్షన్ అంటున్నాడు గానీ, నేనంటున్నాను మన దేవుని బిడ్డలుగా ఒకటి మనం మాట్లాడేది చూసుకుంటాం. ఎదుటి వాళ్ళు మాట్లాడేది చూసుకొని 2 గమనించుకోవాలి. అయితే ఇండిపెండెంట్ చర్చెస్‌లో ఆ విధంగా లేదు. సింగిల్ మ్యాన్ షో అయిపోతుంది. సింగిల్ ఫ్యామిలీ షో అయిపోతుంది కాబట్టి ఇంకా ఖండించేటోళ్ళు లేనప్పుడు, ఇప్పుడు మనము ఇంత ప్రత్యక్షత పూర్తయిపోయింది. లిఖితపూర్వకమైన దేవుని యొక్క ప్రత్యక్షత బైబుల్ మన చేతిలో ఉంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఈ 2 కలిసి పోతున్నప్పుడు ఇంకా మనము ఏం ఆలోచిస్తున్నాము అనంటే, అంటే దేవుడు ప్రత్యక్షమైంది, దర్శనాలిచ్చింది ఎందుకు అనంటే, ఈ కొనసాగింపు ప్రత్యక్షత అంటారు దాన్ని. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటారు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. అందుకే ఆయన దర్శిస్తూ నానా విధముల చేతను ఆయా సమయాల్లో తన ప్రవక్తల ద్వారాను ఆయన దర్శిస్తూ వచ్చాడు. కానీ ప్రకటన గ్రంథంకొచ్చేసరికి ఇంక అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే, ఇక తర్వాత ఆయన ఆత్మ మనలో ఉంది. వాక్యం మన చేతిలో ఉంది. ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇండివిడ్యువల్ డీలింగ్ చేస్తాడు. అక్కడ ఇజ్రాయేలీలతో నేషన్‌గా డీల్ చేస్తున్నాడు. అది ఇనీషియల్ స్టేజెస్ డైరెక్ట్ ప్రత్యక్షత. ఆ రోజు వ్యవహరించిన విధానం వేరు. ఇప్పుడున్న కాలం వేరు, సంఘ కాలము, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అయితే ఎప్పుడైతే సింగిల్ మ్యాన్ షో అవుతుందో, అక్కడ ప్రశ్నించడానికి ఎవ్వరు లేరు. అప్పుడు దేవుడు ఇప్పుడు వీళ్ళెలా ఉన్నారంటే దేవుడు చూసుకుంటాడంటే, దేవుడు ప్రత్యక్షంగా లిటరల్‌గా ఇట్లా ఇన్‌కార్నల్ క్రైస్ట్ మళ్ళా వచ్చి, లేదా మనిషి రూపం తీసుకొని, దేవదూత రూపం తీసుకొని, వచ్చి ఏమన్నా మాట్లాడి ఖండిస్తాడా సేవకుడిని? లేకపోతే ఇంకో వ్యక్తిని ప్రేరేపిస్తాడా?
ఆయన అలాగంటూనే మళ్ళా ప్రశ్నించొద్దనని అంటున్నాడు. ఇప్పుడు నాకొచ్చిన ఆలోచన అదే. ఇవన్నీ రాజకీయాలు చూసిన తర్వాత దేవుడిచ్చినటువంటి ఆలోచన ఏంది అనంటే, ఇప్పుడు నేను చెప్తున్నా. నా అనుభవం చెప్తున్నా. దేవుడిచ్చిన ఆలోచన ఏందంటే, అసలు వాక్యం ఏం సెలవిస్తుంది? అసలు వాక్యాన్ని బట్టి చూద్దాం గదా! వాక్యాన్ని బట్టి కొలుద్దాం గదా! అని తెలిసినప్పుడు చాలా కనబడ్డాయి. అప్పుడు నాకిచ్చిన ఆటోమేటిక్ ప్రేరేపణ ఏందనంటే, నువ్వు మాట్లాడు. మాట్లాడకపోతే మిగతా వాళ్ళంతా బలైపోతున్నారాడ అన్నప్పుడు నేను మాట్లాడినప్పుడు సింగిల్ మ్యాన్ షో గదా! అంగీకరించే వాళ్ళు లేరు. ఇప్పుడు పెద్దలు లేరక్కడ. పెద్దలు గూడా బానిసలైపోయినప్పుడు, ఇంకా దేవుని వాక్యం వైపు నిలబడేవాడు ఎవరు? ఇప్పుడు అలా అంటే మోషే వీళ్ళందరూ నిలబడ్డప్పుడు ఈయన ఫినెహాస్ ఏం చేశాడు? ఈ మోయాబు స్త్రీని చేసుకొనొచ్చినప్పుడు హాయిగా ముంగటికి నడుచుకుంటూ పోతున్నప్పుడు ఈయన రోషాన్ని పంచుకొని పోయి చంపేశాడు. అప్పుడు ఫినెహాస్‌ని ఏమన్నా ఖండించాడా దేవుడు? దాన్ని సమర్థించాడు. అవును. ఏమంటున్నాడంటే వాక్యం తెలిసిన వారిగా మనము వీరు చెయ్యకపోతే దేవుడు బహుశా మన అసంటోళ్ళని లేపినప్పుడు ఇంక నువ్వు చెయ్యి. వాళ్ళు చేయకపోతే నువ్వు తీసుకో బాధ్యత. అని అన్నట్టు నాకొచ్చింది కాబట్టి నాకు అందుకే అవకాశాలిచ్చారు. నేను గూడా బోధిస్తున్నాను కాబట్టి నేను గూడా చెప్తున్నా. అయితే బోధకు దిగే ముందు నాకు తెలిసినటువంటి విషయం ఏందంటే, సేవలోనికొచ్చిన, టీచింగ్ చేసినా అందరూ అంగీకరిస్తారని ఏమి లేదు. అందరూ తృణీకరిస్తారని ఏమి లేదు. వాక్యాన్ని ఉన్నదున్నట్టు చెప్పినా గాని తృణీకరిస్తారు. వాక్యాన్ని వక్రీకరించి చెప్పినా గాని తృణీకరిస్తారు. ఆయన ఇందాక అదే అనుభవం చెప్తున్నాడు గదా! అనుభవాలు మాకు గూడా ఉన్నాయి. దాన్ని నిర్ణయించుకొని, దాన్ని డిసైడ్ చేసుకొనే వచ్చినాం మేము. ఉన్నదున్నట్టు చెప్పినా ఇప్పుడు పౌలు చెప్పినప్పుడు కొందరు అపహసించారు, కొందరు వెంబడించారు, కొందరు మళ్ళా ఆలోచిస్తామన్నారు. అలా నేను నిలబడి చెప్పినా, మీరు నిలబడి చెప్పినా అవుతదది. వాక్యం ఉన్నదున్నట్టు చెప్తే. అలా అని చెప్పేసి అన్ని విషయాల్లో కరెక్ట్ ఉన్నారని మనం అనుకోలేము. సో, ఇది నా చివరి మాటలంతే. రైట్ బ్రదర్. థాంక్ యూ. అంటే